హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చాను. ఈ వీడియో చివరి వరకు చూసి నచ్చితే ఒక లైక్ వేసుకోండి. ఈరోజు ఎందుకో నాలో దేశభక్తి పొంగి పొర్లుతుంది. నాకే బుర్ర దెంగిందా లేదంటే మీకు కూడా అలాగే అనిపిస్తుందా అనేది మాత్రం అర్థం కావట్లేదు. సరే, అందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు. ఇక వీడియో స్టార్ట్ చేద్దాం. చింత చచ్చినా పులుపు చావలేదు, ముసలోడికి దసరా పండుగ. ఈ సామెతలు మీరు వినే ఉంటారు. ఈ మిస్టర్ బచ్చన్ సినిమా చూస్తే ఎగ్జాక్ట్గా మీకు అదే అనిపిస్తుంది. బాలీవుడ్లో అజయ్ దేవ్గన్ రైడ్ సినిమాని మన హరీష్ శంకర్ అన్నయ్య రీమేక్ చేశాడు. ఈ రైడ్ సినిమా బాలీవుడ్లో 1 hour 50 minutes వరకు ఉంటుంది. తెలుగులో మాత్రం 2 hours 40 minutes వరకు వచ్చింది. అంటే 45 minutes ఎక్కువ అన్నమాట. ఫస్ట్ హాఫ్ వరకు చూసి సెకండ్ హాఫ్లో స్టోరీ ఉంటుందిలే అనుకుంటే సెకండ్ హాఫ్లో పూర్తిగా సినిమానే పండబెట్టేశాడు. ఎంతసేపు ఆ భాగ్యశ్రీని గిల్లడం గిచ్చడమే సరిపోయింది. 60+ ఏజ్లో 20+ అమ్మాయితో రొమాన్స్ ఏంటి అసహ్యంగా. ముడతలు పడ్డ ఫేస్తో రవితేజ్ అన్నయ్య భాగ్యశ్రీతో పరాచకాలాడుతుంటే తిన్నది తిన్నట్టే బయటకు వచ్చింది. చివరికి ఎలా అయిందంటే భాగ్యశ్రీ వచ్చినప్పుడల్లా ప్రతిసారి ఈమె ఎంట్రీ ఏమిట్రా బచ్చన్ అని అనిపిస్తుంది. మాస్ మహారాజా, ఎలాంటి వాడివి, ఎలా అయిపోయావు, ఈ వయసులో ఇలాంటి సినిమాలేంటి, నీ ఏజ్ ఏంటి, కింద గేజ్ ఏంటి అని మనలో మనమే నిరుత్సాహపడతాం. సరే, ముందుగా స్టోరీ విషయానికి వస్తే దమ్ము, ధైర్యం, ముసలితనం, నిజాయితీ కలిగిన ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ బచ్చన్. డైరెక్టర్ చెప్పినట్లు అవసరమైతే దేశ ప్రధాని మాటకైనా ఎదురు చెప్పేందుకు వెనుకాడాడు. అతను ఓసారి అవినీతిపరుడైన ఓ పొగాకు వ్యాపారిపై రైడ్ చేసి పెద్ద మొత్తంలో నల్లధనం పట్టుకుంటాడు. కానీ పై అధికారులు బచ్చన్ని సస్పెండ్ చేస్తారు. దీంతో సొంతూరు కోటిపల్లికి వెళ్ళి ఆర్కెస్ట్రా ట్రూప్ పెట్టుకుంటాడు. ఇక అక్కడే ఒక లవ్ ట్రాక్, తర్వాత ఆమెతోనే పెళ్లి ఫిక్స్ అవుతుంది. సరిగ్గా అప్పుడే తనని డ్యూటీలో జాయిన్ అవ్వమని ఆర్డర్స్ వస్తాయి. ఎందుకంటే తన అరాచకాలతో మొత్తం వ్యవస్థల్ని తన గుప్పిట పెట్టుకున్న ఎంపీ జగ్గయ్య ఇంట్లో రైడ్ చేయాల్సి వస్తుంది. మరి రైడ్ చేశాడా, తర్వాత ఏం జరిగిందనేది మనం ఓటీటీలో చూసి తెలుసుకోవచ్చు. 2019లో గద్దలకొండ గణేష్ సినిమా తర్వాత హరీష్ శంకర్ మళ్ళీ ఈ సినిమాతోనే రావడం. 5 ఏళ్ళు గ్యాప్ వచ్చినా ఏదైనా సొంత కథ రాసుకోకుండా మంచి సినిమాని చెడమింగాడు. ఒక సూపర్ హిట్ సినిమాని తీసుకొని మంచి ఫేస్ వాల్యూ ఉన్న యాక్టర్స్ని పెట్టుకొని కామెడీ పేరుతో 4 లేఖి సీన్లు రాసుకుంటే సినిమా తీయొచ్చు అనే ఓవర్ కాన్ఫిడెన్స్తో తీసిన సినిమాలా అనిపించింది. కామెడీ సీన్స్, లవ్ ట్రాక్ ఫస్ట్ హాఫ్లో నడిపించి సెకండ్ హాఫ్లో సీరియస్ డ్రామాతో నింపేసి హీరోయిజాన్ని ఎలివేట్ చేస్తాడనుకుంటే అనవసరమైన చెత్తతో నింపేశాడు. ఆదాయ పన్ను శాఖ అధికారుల్ని ఇండియన్ ఆర్మీతో పోల్చి మంచి డైలాగ్ ఒకటి పెట్టాడు. కానీ హీరో తప్ప మిగతా అందరూ కూడా లంచగుండులన్నీ చూపించాడు. మరి ఇదేం పైత్యమో. సినిమాలో కామెడీ, లవ్ ట్రాక్ పెద్ద చెత్త. దానికి తోడు జగపతి బాబు విలనిజం స్టార్టింగ్లో ఓ రేంజ్లో కనిపించి తర్వాత తుస్సుం అనిపించాడు. ఇక్కడ జగపతి బాబు మిస్టేక్ అయితే ఏం లేదు. క్యారెక్టర్లో పస లేకుంటే ఆయన మాత్రం ఏం చేస్తాడు? రజనీకాంత్ జైలర్ మూవీలో విలన్ని ఇన్స్పైర్గా తీసుకొని ఆ క్యారెక్టర్ డిజైన్ చేసినట్టున్నాడు. అంతేకాదు ఓల్డ్ మూవీస్లో చాలా క్యారెక్టర్స్ని తెచ్చి సినిమాలో దూర్చారు. మధ్యలో దేవిశ్రీ ప్రసాద్, సిద్ధు జొన్నలగడ్డ క్యామియో రోల్స్ అసలు ఎందుకున్నారో ఎందుకు వచ్చారో తెలియదు. ఇక రవితేజ్ అన్నయ్య ఎప్పటిలాగే చేశాడు. హీరోయిన్ భాగ్యశ్రీకి మాత్రం మంచి అవకాశాలు వచ్చే ఛాన్స్ అయితే ఉంది. ఈ సినిమాలో చాలామంది కమెడియన్స్ ఉన్నా సరే విలన్ జగపతి బాబే పెద్ద కమెడియన్లా కనిపించాడు. ఫైనల్ వర్డిక్ట్ ఏంటంటే ఇది మంచి స్టోరీతో, స్క్రీన్ ప్లేతో కాకుండా స్టార్ వాల్యూ తోటి కామెడీ, కమర్షియల్ అంశాలతో తీయాలనుకున్న స్టోరీ. సీఎం, పీఎం నేరుగా ఫోన్ చేసినా కూడా డోంట్ కేర్ అని వాళ్ళకే పంచు డైలాగులు కొట్టే హీరోలను చూసి ఫ్యాన్స్, ఆడియన్స్ చొక్కాలు చింపుకునే రోజులైతే పోయాయి. ముసలి హీరోలు కాస్త చేంజ్ అయితే బాగుంటుంది. ఓవరాల్గా మిస్టర్ బచ్చన్ మేకుతో గుచ్చాన్. సో గాయస్, ఇది రివ్యూ. మరో మంచి రివ్యూతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్ బాయ్.